కానీ ఇక్కడ ఒక షరతు ఉంది. మీరు చేసే 5 నామినేషన్లలో తప్పనిసరిగా ఒకరు టెనెంట్ అయి ఉండాలి. పవన్ బిగ్ బాస్ కెప్టెన్ అయిన కారణంగా తనని ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదు. టెనెంట్స్ అందరూ చర్చించుకొని మీ ముందున్న బోర్డుపై మీరు నామినేట్ చేయాలనుకుంటున్న 5 సభ్యుల ఫోటోలను పెట్టి తగిన కారణాలు చెప్పి నామినేషన్ ప్రక్రియను పూర్తి చేయండి. ఓకే బిగ్ బాస్. ఓకే ఫస్ట్ మనం ఓనర్స్ 1 by 1 వెళ్దాం. ఓనర్స్ దీన్ని 4 చేయాలా? 4 ఒకటి దాంట్లో 1. ఓనర్స్ నుంచి 5 మన దాంట్లో ఒకటి అనుకుంటున్నాం. ఇది 4 ఇది ఒకటి ఖచ్చితంగా ఉండాలి. రెండైనా పెట్టుకోవచ్చు. షూరా? యా సరే ఓకే రైట్. ఫస్ట్ నేను ఐ విల్ గో విత్ సంజన. నాకు క్లియర్ చెప్తా, దానికి పాయింట్స్ కూడా చెప్పేస్తా. ఓకే ఐఎమ్ గో విత్ సంజన గారు. ఓకే పాయింట్స్ చెప్పు. 1 by 1 పాయింట్స్. ఓకేనా? ఫస్ట్ వచ్చిన తర్వాత తను గుడ్డు విషయంలో నేను చాలా లైట్ తీసుకుంటాను, అసలు సీరియస్గా తీసుకోవాలా. పోన్లే పాపం తిన్నారని అందరూ తను కార్నర్ చేసినప్పుడు మ్యాటర్ ఎస్కలేట్ అయింది మనందరూ తెలుసు. బాధ్యతగా లేకుండా ఎవరైతే ఉన్నారో వెన్నుపోటు పొడిచారని ఫీల్ అయ్యటం వల్ల వాళ్ళ మీద నాకు కోపం వచ్చింది. అవునా? మన ఒకళ్ళ బాధ్యతలు అప్పు చెప్పేద్దరు, వాళ్ళిద్దరే సూత్రధారులు నడిపించారు, పాత్రధారులు. ఈ మీద నాకేం కోపం లేదు. తను బాధపడే మిగతా కూడా మీరు మంది ఉన్నావు, నువ్వు లేవు, అది దాన్ని బయట విషయాలు మాట్లాడారు. ఇప్పుడు కూడా వీకర్ సెక్షన్ పక్కన నిలబడతా కట్టిన పర్సనల్. అయితే దాని తర్వాత ఎప్పుడైతే కెప్టెన్ అయ్యారో, కెప్టెన్ అయిన ఇమీడియట్ నెక్స్ట్ సెకండ్ ఆమెలో కొంత ఈవిల్ ఇస్తాను. ఎప్పుడైనా సరే మన ఎవరు పద్ధతితో ఉంటారు బయట ఎక్కడ చూడొచ్చు, మనకు ఒక ఒపీనియన్ ఉంటుంది. చూడాలి నామినేషన్స్ పాయింట్ కంప్లీట్ నామినేషన్స్లో మాత్రమే పెట్టాలి. ఫ్లోరా విషయంలో ఇమీడియట్గా నా మోసుకెళ్ళమని చెప్పడం నాకు చెప్పట్లేదు. అంటే తను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుంది అనిపించింది ఫస్ట్ పాయింట్. 2 ఎస్పెషల్ నేను హర్ట్ అయింది ఏంటంటే, నేషనల్ టెలివిజన్లో ఉన్నాం, మనం మాట్లాడేప్పుడు పాయింట్స్ ఎలా ఉండాలంటే కరెక్ట్గా బుల్స్ ఎలా ఉండాలి, వెనక పాయింట్ ఉండాలి, మ్యాటర్ లేకుండా లాజిక్ లేకుండా రీజన్ లేకుండా మాట్లాడకూడదు. ఆడవాళ్ళని చాలా డిగ్రేడ్ చేసి మాట్లాడతారు అది ఇది అని చెప్పి ఏంటంటే ఆమెకు నేను నచ్చట్లా కాబట్టి పర్సనల్ అటాక్ చేశారు. అది చాలా తప్పు, రాంగ్ స్టేట్మెంట్. 3వది మొన్న